నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనము అంటే భూములకు ఏదైతే మరి ఇండస్ట్రీస్కి కానీ లేకపోతే రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం భూములను కేటాయించడం, ఆ భూమి మీద ఉండేటువంటి హక్కుల గురించి మరి ఆ ల్యాండ్ యాక్ట్లోనూ అదంతా ఉంది. సిసిఎల్ఏ వాళ్ళ దగ్గర అదంతా చూసుకుంటారు. దీని మీద ఈ మధ్య రీసెంట్గా ఒక పాలసీ స్టాండ్ ఏదో చేంజ్ అయినట్టు మనకి న్యూస్ పేపర్ ద్వారా ఎక్కడైతే ఈ ల్యాండ్ టూరిజంకి తర్వాత మిగిలిన వాటికి చేసేటైతే దాని మీద సర్వ హక్కులు ఎవరికైతే అలాట్ చేశారో వాళ్ళకే ఉండేటట్టు చెప్పి ఒక చిన్న సవరణ ఏదో తీసుకొచ్చే ప్రపోజల్ ఏదో అయింది. సో అసలు ఇది ఎందుకు అయింది, మరి ఇట్లా చేసేటైతే ఇండస్ట్రీస్కి ఇచ్చిన ల్యాండ్ ది పర్పస్ ఫర్ ఇట్ విచ్ ఇట్ ఈస్ గ్రాంటెడ్ ఈజ్ నాట్ ఇంప్లిమెంటెడ్, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే రూల్స్ ఇట్లాంటివన్నీ ఏమైనా ఉంటాయి? ఎందుకంటే మీరు ఇక్కడ సిసిఎల్ఏ కంబైన్డ్ స్టేట్లో సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ కింద ఉన్నారు. సో దీని మీద కొంచెం వివరణ ఇస్తే బాగుంటుంది. ఇది ఇప్పుడే కాదు, పాత టైం నుంచి ఉన్నటువంటి అంశం. నేను ఆంధ్రజ్యోతి వాడు దీన్ని ఒక పెద్ద మేజర్ ఐటమ్గా చేసి వాళ్లకు అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు పూర్తి టైటిల్ హక్కు ఇస్తూ భూమిని ట్రాన్స్ఫర్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నాడు. నా దృష్టిలో ఇది చాలా డేంజరస్ మూవ్ ఎందుకంటే ఇంతకుముందు ఇట్లాంటివి చేసి దాని ద్వారా ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా తాకట్టు పెట్టి బిజినెస్ చేయకుండా సూట్ కేస్ కంపెనీస్ చాలా ప్రాఫిట్ పొందాయి. అవి పెద్ద పెద్ద కేసులు అయినాయి, జస్టిఫైబుల్లీ కేసులు అయినాయి. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ లేపాక్షి నాలెడ్జ్ పార్క్లో ఏమైంది? రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్స్ నన్ను అడిగితే. ఎట్లా అంతకుముందు ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇచ్చేటప్పుడు 2-3 కండిషన్స్ను పాటించేవాళ్ళు. అలొకేషన్ కండిషన్స్. ఒకటి, దీనిని బ్యాంకులకు తాకట్టు పెట్టకూడదు, దీని మీద నీకు ఎటువంటి టైటిల్ లేదు, టైటిల్ ప్రభుత్వానికి ఉంటుంది, ఈ కండిషన్స్ నువ్వు గనక ఫాలో కాకపోతే ఇది వెనక్కు రెస్యూమ్ చేసుకోవచ్చు అనేటటువంటిది బేసిక్ కండిషన్స్ ఆఫ్ అలొకేషన్ ఆఫ్ ల్యాండ్ టు ఎనీ ఇండస్ట్రీ. దానివల్ల ఆ పర్పస్ కోసం వినియోగించకపోతే రెస్యూమ్ చేసే పవర్ గవర్నమెంట్కి ఉంటుంది. దాంతో కొంతమంది దాన్ని వైలేట్ చేసినా కానీ లీగల్గా మాత్రం రైట్ గవర్నమెంట్కి ఉండేది. ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి. అంతకుముందు ఏమైనా జరిగిందేమో గుర్తులేదు. ఈ లేపాక్షి నాలెడ్జ్ పార్క్ విషయంలో వైలేట్ చేసి ఏం చేశారు? సేల్ డీడ్ చేసేసి భూమి యొక్క హక్కులను వాళ్లకు కేటాయించడం జరిగింది. ఎప్పుడైతే భూమి యొక్క హక్కులను వాళ్లకు కేటాయించారో వాళ్ళు ఏం చేశారు? దీనిని తీసుకుపోయేసి బ్యాంకుల కింద తాకట్టు పెట్టడం ద్వారా బ్యాంకుల నుంచి రుణాలను తీసుకొని, రుణాలు ఎట్లా వచ్చాయి? వీడేదో యాక్టివిటీ చేసో అక్కడ ఒక ఇండస్ట్రీ చేసో ఇండస్ట్రీ మీద రుణం తీసుకోలే, భూమి యొక్క వాల్యూ మీద రుణం తీసుకొని ఆ పైన వదిలేశాడు. అంటే ఎగ్జాక్ట్లీ సూట్ కేస్ కంపెనీ ఇది జరిగింది. ఈరోజు నువ్వు ఇదే రకంలో కనుక భూముల్ని ఇవ్వటం మొదలెడితే ఇదే సూట్ కేస్ కంపెనీలు వస్తాయి, భూముల మీద వ్యాపారం చేసి వెళ్ళిపోతాయి. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే కండిషనల్ అలొకేషన్ చేస్తే, మరి అంతకుముందు జగన్ గవర్నమెంట్లో కూడా ఇట్లా చేసుంటే అది తప్పే. అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా కానీ తప్పే. ఎప్పుడైనా కానీ కండిషనల్ అలొకేషన్ చేస్తే రెస్యూమ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, వాడు ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే వాడి ఇండస్ట్రీ దానికి తెచ్చిన మెషినరీ అవి తాకట్టు పెట్టి తీసుకోవాలి. కానీ ప్రభుత్వ భూములను పెట్టి తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకునేటటువంటి అవకాశం వాడికి కల్పిస్తే లోను వస్తుంది, భూమి పోతుంది, ప్రభుత్వం బద్నాం అవుతుంది. మరి అది ఎందుకు చేస్తున్నారో తెలియదు. చాలా చాలా రాంగ్ స్టెప్. అంతకుముందు జరుగున కానీ రాంగ్ స్టెప్. రాజశేఖర రెడ్డి టైంలో తప్పు కూడా జరిగింది. అప్పటి నుంచే మొదలైంది. దీనిని నెగేట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోయి మిస్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నమస్కారం అండి.